కోహ్లీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కస్టర్డ్ రస్క్ అండి. కేవలం 5 నిమిషాల్లో ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. అటువంటి దాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చక్కచక్కా చేసేద్దాం. ముందుగా ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలనైతే తీసుకుందామండి. అందులోని 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇది వెనీలా కస్టర్డ్ అండి. ఇలా 2 స్పూన్లు వేసుకుని ఎక్కడా ఉండలేకుండా మిక్స్ చేసుకుందాము. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, ఎక్కడా ఉన్నట్టు లేకుండా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ కానీ ఇలాంటి గిన్నె కానీ తీసుకుందాం అండి. తీసుకుని అందులోనే 2 కప్పుల పచ్చి పాలు వేసేసుకుంటున్నాను. 2 కప్పుల పచ్చిపాలు అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన పాలను అయితే పెట్టేసుకుందామండి. పాలు ఒక 3 పొంగులు అయితే రావాలి. ఇలా మొదటి పొంగు రాగానే చిన్న మంట మీద పెట్టి మరొక పొంగు రానివ్వండి. అలా 3 పొంగులు వచ్చేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుని మనం ముందుగానే పాలు కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్నైతే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. కానీ కస్టర్డ్ పౌడర్ పాల్లో వేసే ముందర ఇంకొకసారి కలుపుకుందామండి. అడుగున గట్టిగా అయిపోతుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఆ పాలలో వేసుకుని కలుపుకుంటూ ఉందాం. ఒక 2 మినిట్స్ అయితే అలా కలపండి. మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి పాలు కొద్దిగా చిక్కబడతాయండి. చూసారా, ఇందాకడ కొంచెం పలుచగా ఉన్నాయి, ఇప్పుడు కొంచెం చిక్కబడ్డాయి కదా. ఇదే టైంలో ఒక అర స్పూను యాలకుల పొడి అయితే యాడ్ చేసుకుందామండి. యాలకుల పొడి వేసుకుని మరొకసారి కలుపుకుందాం. ఇలా కలిపేసిన తర్వాత అందులోని ఒక 4 స్పూన్ల పంచదార అయితే వేసుకోవచ్చండి. లేదా మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకుని మరొక నిమిషం కలుపుకుందాం. చూడండి, మనం చూస్తూ ఉండగానే ఇది చిక్కబడిపోయింది. చూసారా, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకుందాం అండి. ఒక బౌల్ తీసుకుని అందులోని మనం చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని అయితే యాడ్ చేసేసుకుందాము. హాఫ్ వరకు అయితే వేసానండి పాలు. అందులోని ఒక 3 రస్కులు అయితే ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో 5 నిమిషాల్లో అయిపోతుంది. పాలు తాగనన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. చూసారా, ఇలా రస్క్ వేసేసిన తర్వాత దానిపైన అందంగా కనిపించాలని మరొక 2 రస్కులు అయితే పెట్టుకుంటున్నాను నేను. ఏదైనా అందంగా ప్రజెంట్ చేస్తేనే కదా ఇష్టంగా తినేది. దానిపైన ఇంకొంచెం కస్టర్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు, కిస్మిస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.